హలో ఎవ్రీవన్, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ బెల్లంతో చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ అయితే మీకు చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. రవ్వ, బెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్, కొబ్బరి పొడి ఉంటే చాలు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి అయితే పెట్టేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి 2 కప్పుల వాటర్ అయితే తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఎవరైనా తక్కువ స్వీట్ తినాలని అనుకునే వాళ్ళు 1/2 కప్ తీసుకున్నా కూడా సరిపోతుంది. వాటర్లో బెల్లం అయితే వేసుకున్న తర్వాత బెల్లం కరిగాక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. వాటర్ మరిగేటప్పుడు మనం రవ్వ వేస్తూ బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఆ వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఉండలు కట్టకుండా అయితే కలుపుతూ ఉండాలి. మధ్యలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఒక పిండి ముద్దలాగా వచ్చేటట్టుగా సిమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా కడాయికి అంటుకోకుండా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఎండు కొబ్బరి పొడి, నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా పొంగుతూ మంచిగా వస్తాయి. బాగా కలుపుకోలేదు అంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మొత్తం విరిగిపోతాయి. ఇలా బాగా కలుపుకొని ఒక ముద్దలా చేసి అయితే పెట్టుకోవాలి. మనం చేసే చపాతీ కర్రకి, పీటకి ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా రాసుకొని ఆ తర్వాత ఒక ముద్దలాగా తీసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోవద్దు, మరీ మందంగా చేసుకోవద్దు. మీడియం సైజులో అయితే చేసేసుకొని క్యాప్ కానీ బౌల్ కానీ పెట్టేసుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, వీడియోలో చూస్తున్నట్టుగా మరీ పలచగా కాకుండా మరి లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ వేడయిన తర్వాత వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఇట్లా పొంగుతూ అయితే వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. 2 వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. చాలామంది ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇంకా ఆయిల్ ఫుడ్ తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం సేమ్ ఇదే స్టఫ్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చిన్న చిన్న పూరీల్లాగా అయితే చేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 వైపులా అయితే కాల్చేసుకొని తీసేసుకోవడమే. డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకోవడం బెస్ట్. ఇంకా ఈ స్వీట్ తయారు చేసుకోవడం ఎంత ఈజీ ప్రాసెస్, టేస్ట్లో మాత్రం అంత సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా డీప్ ఫ్రైలో చేసింది అయితే బయట క్రిస్పీగా ఉండి లోపల స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చూపించేది డీప్ ఫ్రై చేయించింది. నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసిందేమో ఇలా స్మూత్గా మెత్తగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.